కన్నప్ప సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్. కన్నప్పగా అంటే శివుడు భక్తుడిగా మంచు మనోజ్ గారు అయితే నిజంగా అదరగొట్టేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా కానీ సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం చింపేశాడు. క్లైమాక్స్ ఒక ½ అవర్ ముందు చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్ గా అంటే రుద్ర మునీశ్వరుడుగా చాలా బాగా చేశారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిగా, మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా అందరు కూడా చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ లో భయపడ్డాను. 200 కోట్లు భారీ బడ్జెట్ కదా, 200 కోట్లు భారీ బడ్జెట్ కదా, ఇది డైరెక్ట్ చూస్తే ఆయన కొత్త అయినా ముఖేష్ కుమార్ సింగ్ అని అనుకున్నాను. కానీ ఆయనకి అనుభవం ఉంది ఆల్రెడీగా డైరెక్ట్ గారికి. ఎందుకంటే ఆయన రామాయణం, మహాభారతం లాంటి సీరియల్ చూశారు హిందీలో. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమ శివుడు. అర్థమైందా? పరమ శివునికి ఆయన కంటిని దానం చేసిండు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు లేడు అని చాలా మంది అంటారు. అలాంటి వాళ్లకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది. ఒకరు చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసమే ఈ మూవీ చూసిన, కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటి తెలుసా? ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి, మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన. ఇంకోటి మంచు విష్ణన్న, వాళ్ళు కల్మాసమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడుది, చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా? చూడుది. సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా పై తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ బంపర్ హిట్. 1000 కోట్లు కొడతాదా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతాదని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఏమన్నా 1,00,000 కోట్లు అవన్నీ ఒక మూవీకి 1,00,000 కోట్లు ఎడ రాలే. మంచు విష్ణు అన్న అసలు బ్రో దండం బ్రో. మంచు విష్ణుకి సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాను బ్రో, ఎనుకొచ్చేటప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయాను బ్రో. మంచు విష్ణు అన్న ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. 200 కోట్లు తీశారు బ్రో, 1000 కోట్లు రావాలి బ్రో. దయచేసి సినిమా సపోర్ట్ చేయండి. ట్రోల్ చేయద్దు ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తారా కదా బ్రో తెలిసేది. అన్న యాక్టింగ్ చేంజ్ చేసాడు బ్రో, చచ్చిపోయాడు బ్రో. ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో, సెకండ్ హాఫ్ లో అన్న నీదయని చివయ్యా అంటారు బ్రో. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. లాస్ట్ లో కన్ను తీసి పెడతారు బ్రో సామికి. అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ అన్న 30 నిమిషాలు ఉంటారు బ్రో. ఒకటి డైలాగ్ అంటారు బ్రో. అది డైలాగ్ తల ఉండాలే పిచ్చిగా మాట్లాడతారు, మధ్యలో అంటారు బ్రో. సూపర్ బ్రో అసలు సినిమా. ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమైనా చేస్తాడు బ్రో, ఫ్రీగా చేశాడు. అది అన్న స్థాయి బ్రో. కలెక్షన్ అవి తెలియదు బ్రో. 150 రూపాయలు పెట్టిపోయాను. అక్కడ వెళ్ళాను, ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. అక్కడ వెళ్ళా శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఏం చెప్పంటావు బ్రో? చెప్పు బ్రో, ఏం చెప్పంటావు బ్రో? రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటది బ్రో. అసలు నీళ్ళలో అది 1976 లో వచ్చింది బ్రో. బతకనప్ప కృష్ణ గారు తీశారు. ఇది సెకండ్ వర్షన్ సినిమా. అసలు అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లన్నమాట. మంచు అన్న మంచన్న ఎక్కడున్నావన్నా ఒక్కసారన్నా అన్నా దయచేసి అన్న ఒక్కసారి కల్పించాడన్నా మీరు అన్న. సూపర్ సినిమా సూపర్ అన్న. ప్రభాస్ కోసం వచ్చారు అందరూ. ఎందుకు అంటారు ఈ జనరేషన్ పిల్లలకి హిస్టారికల్ ఫిల్మ్స్ నచ్చవా? అర్థం కావా? ఫస్ట్ ఆయన తీసి ఫిల్మ్ పెడితే బాగుంటది. ప్రభాస్ రోల్ అంటే బాగుంది. ఒక లెవెల్ లో తీసుకెళ్ళిపోయి సినిమా ఎక్స్ట్రాడినరీ. ఇంకా సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా మరి చూడవసలేదు.
చాలా గొప్పగా ఆకట్టుకుంది. ప్రభాస్ వచ్చినప్పుడు, మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు. సినిమా చాలా బాగుంది. అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను, సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ మీద అలాగే అన్నా మూవీ యావరేజ్ కాదన్న, రియల్ గా చూపించాడు. ఉన్నది అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు, ఫస్ట్ నాస్తికుడు ఉన్నప్పుడు తర్వాత ఎలా పూజించాడు అనేది సినిమా. కానీ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నాకే కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే మనకు పూర్వం తెలియదు కానీ ఎలా చూపించాడు అనేది మాత్రం ఉంది. సినిమా అయితే చించి పడిగాడు, వేరే లేవు. రొమాన్స్ కోసం, ఎందుకంటే సినిమా ఒక వర్గానికి ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించాడు తప్ప భక్తులు పడినప్పుడు అదేం చూపించలేదు. ఓవరాల్ గా 2 మ్యాచ్ అయ్యాడు సినిమాకి. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.75 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఉంటాయి కదా కార్టూన్ సినిమాలు మనం చేసినంత గ్రాండియర్ గా కూడా లేవు. మూవీ పరంగా చూసుకుంటే కన్నప్ప మూవీ ఒకటి చెప్తున్నా, గ్రాఫిక్స్ ఎడిటింగ్ సరిగ్గా తీసుంటే నాకు కొద్ది గొప్ప నచ్చుతుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా కంగో మూవీ చూసినట్టు అనిపించింది, కంగో మూవీ చూసినట్టు అనిపించింది. ఆ స్కిల్స్ కానీ యుద్ధ భూమి అంతే అన్ని అక్కడ ఆ న్యూజిలాండ్ పార్క్ లో పడైనట్టు అందరినీ పట్టుకెళ్ళి అందులోనే కొట్టుకుని చచ్చేవారు, అందులోనే ఎమోషన్స్. ఏదైనా ఆ రొమాన్స్ వరకు ఏదో పెట్టేది అన్న, మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సాంగ్స్ 100 కోట్లు ఇచ్చేచ్చు, కొట్టాడు. ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. రుద్ర సాంగ్ అని తీస్తారు, నా సాంగ్ ఏంటంటే ఇంకా బాగుండు. బట్ ప్రభాస్ వచ్చిన కానించి 40 నిమిషాలు వేరే లెవెల్ అనిపించింది. సో ఓవరాల్ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న. మైనస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్లు అంటే ఒక్కటే అన్న ప్లస్ ప్రభాస్ అలా ఆశ్చర్యం వచ్చారు. మైనస్ అంతా విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడి కోసం రాసుకున్నాడు, ఆడి తీసిన సినిమా. ఆ డైరెక్టర్ ఆడిపోయారు కాకుండా మధ్య విష్ణు స్క్రీన్ ప్లే రాసుకుని సరిపోతారు. ఏ సినిమాలు చేస్తారా మారా మీరు? ప్రభాస్ గారు కోసమే వస్తారు సినిమాకి, ప్రభాస్ కోసమే వస్తారు సినిమాకి. థ్యాంక్ యూ. 2 ముక్కలు. హీరోయిన్ ఎంట్రీ సూపర్, వెరీ 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 సూపర్, ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ కనిపిస్తుంది భయ్య. మంచు విష్ణుకి ఒక చిన్న చెరువుల నుంచి స్నానం చేసుకుంటూ వస్తుంది, ఏం బికినీ షాట్ లో వస్తుంది భయ్య. ఆ సీన్ లో చూసి విష్ణు పడిపోతాడు. సూపర్ సూపర్ సూపర్. స్టోరీ ఏముంది భయ్య? స్టోరీ లాగే ఓన్లీ గాడ్ మూవీ. స్టోరీ దేవుడు మూవీ అని చెప్పేసి మోసం చేస్తారు భయ్య. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ వెరీ సూపర్. బ్రో మూవీ అయితే ఏం బాలే భయ్య, ఒక ప్రభాస్ కాపాడాడు. నిజంగా చెప్తున్నా కదా, అస్సలు ఎంత రాత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు, బాహుబలి రేంజ్ లకు వెళ్దాం అనుకున్నాడు, కానీ బాహుబలి రేంజ్ లకు వెళ్ళలేకపోయాడు మనోడు. ప్రమోషన్స్ ఎంత ప్రమోషన్ చేస్తే ఏంటి భయ్యా, ఏం ప్రయోజనం ఏం లేదు దానికి. ఒక్క మాటలో చెప్పాలంటే టేకింగ్ అంతా ఒక సీన్ ఉంటది భయ్య, పిల్లలందరూ కూర్చొని ఉంటే ఏది చిత్తాడు గురించి చెప్పు అనగానే మొత్తం హైప్ లేపుతారు. ఎందుకు లేపుతారు హైప్? నేను ఏదో పొడి చేస్తా ఏదో చేసేస్తా అన్నట్టు పొడిస్తారు. అక్కడ ఏముండదు, అంత డొల్లా గ్రాఫిక్స్ భయ్యా. నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్ ఉంటారో అమీర్పేటలో నేర్చుకుని ఉంటాడు భయ్య. పక్క గ్రాఫిక్ మాత్రం అమీర్పేటలో నేర్చుకుని ఉంటాడు. ఇదైతే చెప్పగలుగుతాను. లెగ్దమ్ నీకు చెప్తున్నా, ఆ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్. మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది భయ్య. మొత్తం భయ్య ఓవరాల్ సినిమా అయితే నేనైతే ఇచ్చేది 1 ఇస్తా భయ్య. 1 ఇస్తా నేను, అంతే. 10 కి బ్రో పక్క. బ్రో విష్ణు లేదు బ్రో, అసలు యాక్టింగ్ ఏడుంది భయ్యా. విష్ణు విష్ణు కూడా చాలా బాగా చేసాడు. బయట ఫేక్టర్స్ అన్ని పట్టించుకోకండి. సినిమా అయితే డేంజర్ ఉంది అసలు. ఒక్కసారి ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అన్న. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే రుద్ర ఎవరు అనుకున్నా అంటే కాలభైరవుడు అనుకున్నాను, కానీ కాలభైరవుడు అనుకున్నాను రుద్రాని, కానీ కాదు, వేరే లెవెల్ ఇచ్చిండు ప్రభాస్ అయితే. ఆయన మాత్రం ఆయన వల్లనే ఇక్కడ జనాలంతా ఆయన వల్లనే వచ్చింది.